హాయ్ హలో వెల్కమ్ టు అంజలి కిచెన్. ఈరోజు వీడియోలో సాంబార్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్లో నాకు కొలత తెలుసు, నేను 2 గ్లాస్ పప్పు వేసుకుంటున్నాను. అండ్ అది బాగా వాష్ చేసి తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడు అందులో 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అండ్ కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాక నేను మూత పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇంకొక దాంట్లో సాంబార్ గిన్నె తీసుకున్నా. స్టవ్ వెలిగించుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 4, 2 పెద్ద ఉల్లిపాయలు 4 ముక్కలు చేసుకున్నా. బాగా ఒకసారి కలిపేసుకున్నాం. ఆనపకాయ ముక్కలు, బీన్స్, క్యారెట్ ఒకసారి కలిపేసుకుంటాను. స్వీట్ పొటాటో, ములంకాడ, ఒక ములంకాడ తీసుకున్న పెద్దది, బెండకాయ ముక్కలు కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఆగుతాం. ఓకే, తర్వాత టమాటా, సరే మళ్ళీ బాగా కలిపేసుకొని సరిపోతే ఓకే, ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచుతాం. కొంచెం వాటర్ పోసా నేను. అండ్ పప్పు ఉడికిపోయింది, ఆ పప్పు వేసేసా. ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే చింతపండు రసం ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకొకసారి కలిపేసుకుందాం. ఓకే, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకున్నా. ధనియాల పొడి 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నా. కొంచెం జీలకర్ర పొడి, పసుపు, సాంబార్ పొడి, ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. సరిపడినంత కారం, మిర్చి వేసుకున్నాం కదా, కొంచెం తగ్గించేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టా కొంచెం. ఓకే, అయిపోయింది.
కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా వేసుకొని ఫుడ్లోకి వేస్తే మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూడండి, కావాలంటే అసలు వదిలి పట్టకుండా తింటారు, అంత బాగుంటుంది. ట్రై సర్వ్ చేసి చూపిస్తున్న ఫోటో తీసి చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.